భారతదేశంలో పత్తి ఉత్పత్తి తగ్గిపోతోంది. మనం దిగుమతులపైన ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది పత్తి విషయంలో. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక పాత రోజుల్లో పత్తి రైతులు పత్తి పండితే బంగారం పండినట్టే విపరీతమైన ప్రొడక్టివిటీ వచ్చేదన్నమాట. బీటీ కాటన్ మొదట్లో బీటీ కాటన్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్తల్లో చాలా ప్రొడక్టివిటీ వచ్చేది. ఇప్పుడు బీటీ కాటన్ కూడా పెస్ట్ రెసిస్టెంట్ అయిపోయిందనమాట. చాలా పెస్ట్లు వాటి మీదకి అటాక్ చేసేస్తున్నాయి. అంతేకాదు పత్తికి ప్రాపర్ రెయిన్ఫాల్ అనేది టైమ్లీ రెయిన్ఫాల్ చాలా అవసరం. చాలా వరకు పత్తి అనేది అన్ఇరిగేటెడ్ ల్యాండ్లో పండిస్తున్నారు. సో రెయిన్ఫాల్ మీద కంప్లీట్గా ఆధారపడాల్సిన పరిస్థితి అనమాట. దాంతోపాటు ఎక్స్టెన్షన్ సర్వీసెస్, పత్తికి సంబంధించి పత్తి ప్రొడక్ట్కి సంబంధించి కొన్ని సైంటిఫిక్ సర్వీసెస్ అనేవి అందుబాటులోకి లేవు. దాంతోపాటు ఇండియాలో మనం ఏదైతే పత్తి ప్రొడ్యూస్ చేస్తామో అవి చాలా థ్రెడ్స్ అనేవి చాలా షార్ట్గా వస్తున్నాయి అనమాట. ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్ అనేది మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. మనం కనుక గమనిస్తే ఒక డేటా ప్రకారం పర్ హెక్టేర్ ఆఫ్ ల్యాండ్, ఒక హెక్టేర్లో బ్రెజిల్లో దాదాపు 1800 నుంచి 2000 కేజీల పత్తి పండుతుంటే అదే హెక్టేర్లో భారతదేశంలో కేవలం 450 కేజీలు మాత్రమే పండుతుంది అనమాట. అంటే బ్రెజిల్లో ఒకటే హెక్టేర్లో 4 ఇంతలు ఎక్కువ పండిస్తున్నారు. మన దగ్గర ప్రొడక్టివిటీ చాలా తక్కువ ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, మన రైతుకు నష్టం వస్తుంది. పత్తి ఎవరైతే పండించారో వాళ్ళకి నష్టం జరుగుతుంది. దాని బదులు ఇతర దేశాల నుంచి కొనుక్కొస్తేనే లాభం వస్తుంది. అంటే మన దగ్గర పండించే ఖర్చు కన్నా ఇంపోర్ట్ చేసుకుంటే తక్కువ అవుతుంది అనమాట. దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ బడ్జెట్లో ఒక 5 సంవత్సరాల నేషనల్ కాటన్ మిషన్ని ప్రకటించిందనమాట. ఈ మిషన్ 5 years ఉంటుంది. దీని ద్వారా కాటన్ ప్రొడక్టివిటీ పెంచడం, సస్టైనబిలిటీ పెంచడం, అంతేకాకుండా ఇండియాలో ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్ అంటే మంచి క్వాలిటీ కాటన్ ప్రొడ్యూస్ చేయడం, వీటన్నిటి టార్గెట్ అనమాట. దీని అవుట్లే 2500 crores. ఎంత ఖర్చు పెట్టి మనం నేషనల్ కాటన్ మిషన్ని ప్రమోట్ చేస్తున్నాం. దానికి కారణం ఇండియాలో క్వాలిటేటివ్ కాటన్ని ఉత్పత్తి చేయడం, అంతేకాదు కాటన్ ప్రొడక్టివిటీ పెంచడం, ఇంటర్నేషనల్గా మనం ఎక్కువ డిపెండ్ అవ్వకుండా లోకల్ మార్కెట్లో సస్టైనబుల్ మార్కెట్స్ పెంచుకోవడం. ఓవరాల్గా మనం చూస్తే గత సంవత్సరం కాటన్ ఇంపోర్ట్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి అనమాట. అంటే మనం విదేశాల నుంచి కాటన్ ఎక్కువ కొనుక్కొచ్చుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో 2024 ఆగస్ట్లో $104 million వర్త్ కాటన్ కొనుక్కొచ్చుకున్నాం. అదేవిధంగా 2024 సెప్టెంబర్లో $134 million వర్త్ కాటన్ కొనుక్కొచ్చుకున్నాం. ఇలా లాస్ట్ ఇయర్ మొత్తం కూడా విపరీతమైన కాటన్ కొనుక్కొచ్చుకున్నాం. 2025 జనవరిలో, ఈ సంవత్సరం జనవరిలో దాదాపు $184 million వర్త్ కాటన్ కొనుక్కొచ్చుకున్నాం అనమాట. ఇలా కాటన్ విదేశాల నుంచి మనం కొనుక్కొచ్చుకుంటున్నాం. దీనికి సంబంధించి ఇమీడియట్గా కాటన్కి సంబంధించి చర్యలు తీసుకోవాలి, కాటన్ ఉత్పత్తి పెంచుకోవాలని చెప్పి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా అనుకుంటుంది. రీసెంట్గా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దాదాపు 100 lakh బేల్స్ ఆఫ్ ఇండియన్ కాటన్ అనేది వాళ్ళు ప్రొక్యూర్ చేసి పెట్టుకున్నారు. కాటన్కి సంబంధించి మనకి ఇంకా ప్రొడక్టివిటీ పెంచుకోకపోతే ఇబ్బంది పడతాం, విదేశాల మీద ఆధారపడితే ఇబ్బంది పడతాం అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తుంది. ఆల్రెడీ కాటన్ ప్రొడ్యూస్ చేసే రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి కాటన్ మీద మనం ఎంఎస్పి కూడా ఇస్తున్నాం అనమాట. అయితే ఇప్పుడు నేషనల్ కాటన్ మిషన్ తీసుకొచ్చి కాటన్ ప్రొడక్టివిటీ భారతదేశంలో పెంచాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తుంది. రీసెంట్గా యూనియన్ బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ కాటన్ మిషన్లో 3 మినీ మిషన్స్ ఉన్నాయి. కప్పస్ క్రాంతి ఒకటి, దానిలో కాటన్ ఈల్డ్, కాటన్ ప్రొడక్టివిటీ పెంచడం. రెండోది మోడర్నైజ్ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ యూనిట్స్, దాదాపు 1000 జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ యూనిట్స్ని మోడర్నైజ్ చేయడం. మూడోది అతి ముఖ్యమైనది ప్రమోట్ సస్టైనబుల్ నేచురల్ ఫైబర్స్ అనమాట. ముఖ్యంగా సస్టైనబుల్ ఫైబర్స్ సచ్ యాజ్ బనానా, మిల్క్ వుడ్, బ్యాంబూ, వీటిని కూడా ప్రమోట్ చేయడం అనమాట. పత్తి ఉత్పత్తి చేయటమే కాదు, నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేయాలి. అంటే లాంగ్ స్టేపుల్ కాటన్ లేదా ఎక్స్ట్రా లాంగ్ స్టేపుల్ కాటన్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైతులకు లాభం జరగాలంటే లాంగ్ స్టేపుల్ కాటన్ ప్రొడ్యూస్ చేయాలి. దీనికి సంబంధించి గత సంవత్సరం భారతదేశంలోని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు కస్తూరి కాటన్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. క్వాలిటేటివ్ కాటన్ అంటే కాటన్ ఈల్డ్ ఇంపార్టెంట్ మాత్రమే కాదు, కాటన్ ఈల్డ్లో క్వాలిటీ ఆఫ్ కాటన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే సీ ఐలాండ్ కాటన్, ఇది ఒక షర్ట్ కొనుక్కోవాలంటే ₹1,00,000 అవుద్ది. ఆ ప్రొడ్యూసర్స్కి ఎంత లాభం, ఆ రైతులకు ఎంత లాభం చెప్పండి. భారతదేశంలో అలాంటి కాటన్ ఎందుకు అవ్వదు? ఈ సీ ఐలాండ్ కాటన్ అనేది చాలా రేర్గా కెరీబియన్ ఐలాండ్స్లో పండుద్ది. దీని హై క్వాలిటీ అనమాట. ఇటువంటి హై క్వాలిటీ మనం ప్రొడ్యూస్ చేస్తే, తక్కువ హెక్టేర్స్లో హై క్వాలిటీ కాటన్ ప్రొడ్యూస్ చేస్తే అది ప్రొడ్యూసర్స్కి లాభం, కాటన్ అసోసియేషన్స్కి లాభం, కాటన్ ట్రేడర్స్కి లాభం, అందరికీ లాభం కదా. ఇండియాలో ఇలా హై క్వాలిటీ కాటన్ పైన మనం దృష్టి పెడితే కనుక మన ఈల్డ్స్ బాగుంటాయి, రిటర్న్స్ బాగుంటాయి.